నమస్తే, నేను ఇందు. కాశ్మీర్లో అటాక్ అయితే ఒక సంచలనంగా మారింది. మరి దీనికి సంబంధించి భారత్కి అమెరికా, రష్యా మద్దతు పలుకుతాయంటారా? మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదీవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మనం చూస్తున్నాం మరి కాశ్మీర్లో అటాక్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి దీనికి సంబంధించి భారత్కి అమెరికా అండ్ రష్యా మద్దతు పలుకుతాయంటారా? ఏమంటారు? అమెరికా ఎప్పుడు రెండు నాలుగుల ధోరణితో ఉంటుంది, బట్ రష్యా మాత్రం ఇప్పటి కాదు ఎప్పటి నుంచో భారతదేశానికి రష్యా చాలా ఫేవర్గా ఉంది. ఎందుకంటే మొన్న ఉక్రెయిన్ మీద రష్యా దాడులప్పుడు కూడా ఉక్రెయిన్కి భారతదేశం నుంచి ఎక్కువగా మెడిసిన్ చదువుకోవడానికి చాలా మంది విద్యార్థులు వెళ్ళేవారు. మనం న్యూస్లో కూడా చూసేవాళ్ళం, ఎక్కువ యాడ్స్ కూడా మెడిసిన్కి సంబంధించి. అంటే తక్కువ ఖర్చుతో మెడిసిన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడికి చాలా మంది వెళ్ళేవారు. అయితే అలాంటి రష్యా ఉక్రెయిన్ మీద దాడుల సమయంలో ఏ ఇంటి మీద అయితే, ఏ అపార్ట్మెంట్ మీద అయితే భారతదేశ జెండా ఎగురుతుందో ఆ అపార్ట్మెంట్ ని, ఆ బిల్డింగ్ మేము కూల్చమని చెప్పి రష్యా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే భారతదేశంతో ఎంత మంచి సత్సంబంధాలు ఉన్నాయి చూడండి. దట్ ఈజ్ మోదీజీ ఒక విధంగా. ఎందుకంటే ఉక్రెయిన్ సంబంధించి కూడా మోదీ శాంతి కోరుకుంటున్నామని అన్నారే తప్ప రష్యా దాడి చేయడం సరికాదు, ఉక్రెయిన్ కూడా ఇలా మాట్లాడడం సరికాదని ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ కూడా చేసిన తప్పే. ఇప్పుడు ఈ సమాఖ్యలో వద్దు, మనం అందులోనే ఉందాము అని అంటే మెల్లగా నేను అమెరికా వాడికి ఛాన్స్ ఇస్తా, అమెరికా వాడికి ఆ ప్లేస్ ఇస్తా, ఇక్కడికి ఇస్తానంటే వాడు ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే మన భూభాగంలోకి వచ్చేస్తాడు. వాడు అక్కడ నుంచి యుద్ధం చేయడం ఈజీ అవుతుంది. వద్దు అని రష్యా వాడు హెచ్చరించాడు. లేదు నేను సపరేట్ ఉంటాను, నేను సపరేట్ కంట్రీ కదా అంటే, సపరేట్ కంట్రీ అంటే మనందరం సమైక్యంగా ఉన్నాం. ఇప్పుడు నా ఇల్లు నా ఇష్టం నేను చేసుకుంటానంటే ఈ కాలనీలో నీదొక ఇల్లు, బట్ నీ ఇంట్లోకి దొంగల్ని తీవ్రవాదుల్ని ఎంటర్ చేస్తే కాలనీ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా. అది రష్యా వాడు చెప్పాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాను. వినలేదు. ఇంకా నువ్వు ఇట్లా అయితే ఇంకా నువ్వు కాలనీలో ఉండాల్సిన అవసరం లేదు, నీ ఇల్లు నేనే తీసుకుంటా అని చెప్పి రష్యా వాడు ఇంకా అటాక్ చేశారు. సో మరి అమెరికా విషయంలో చూసుకుంటే గనక ట్రంప్ గారు మొన్నటి వరకు సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాంటిది సడన్ గా ఒక యూటర్న్ తీసుకుంటూ ఒక స్టెప్ అయితే బ్యాక్ వేసినట్టు తెలుస్తుంది. అంటే అది స్టెప్ యూటర్న్ అని కాదు, అంటే జోక్యం చేసుకోవడం ఎందుకు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు సార్? జోక్యం చేసుకోకపోవడమే మంచిది మాకు. కానీ వాళ్ళు అలా మాట్లాడారు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అలా లేదు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ధైర్యం ఏంటంటే అయితే చైనా వాడు కానీ లేదా అమెరికా వాడు కానీ మాకు సహాయపడతాడు అని వాళ్ళ ఉద్దేశం. కానీ అమెరికా వాడు ఎప్పుడైతే ఇలాగ మీరంతా కొట్టు చావంటారా ఎవడు మిగిలితే వాడికి సపోర్ట్ ఇస్తాను అన్నట్టు ఉంటాడు వాడు. రష్యా వాడు మనకే సపోర్ట్. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ గా ఏదైతే పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో అక్కడ ఎక్కువ మిలిటెంట్ స్థావరాలు అవి ఉంటాయట. అంటే ఆల్మోస్ట్ ఆల్ సియాచిన్ అవన్నీ దాటి అక్కడ చాలా చలి, ఎంత భయంకరమైన చలి, మనోళ్ళు పాపం చాలా ఇబ్బంది పడి కాపలా కాస్తా ఉంటారు. సో అది కానీ మనం ఆక్యుపై చేసుకోగలిగితే ఈ సమస్య ఉండదని చాలా మంది ఇప్పటి నుంచో ఉన్న వ్యవహారం. ఈవెన్ పివి నరసింహరావు గారి హయాంలో కూడా ఒక ఒప్పందం చేశారంట. అది కానీ మనం తీసుకోగలిగితే మనం నిజంగా చరిత్ర తిరగరాసినట్టు అవుతుంది, ఇంక ఈ సమస్యలే ఉండవు అన్నట్టుగా. సరే, ఇప్పుడు ఎక్కడైతే ఇజ్రాయెల్ సంబంధించి హమాస్ దాడి చేసిందో ఆ హమాస్ వాళ్ళు కూడా అక్కడే మిలిటెంట్ స్థావరాల్లో తలదాచుకున్నారట. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కొన్ని రకాల ట్రైనింగ్లు తీసుకున్నట్టు ఈ హమాస్ వాళ్ళు. అంటే అక్కడ ఇజ్రాయెల్ లో జరిగిన హమాస్ కి మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ సంబంధాలు. అంటే ఎక్కడ తీవ్రవాదం జరిగినా దాని మూలాలు మరలా పాకిస్తాన్ లోనే ఉంటున్నాయి. ఇప్పుడు ఎలా ఉంటది? ఇంకోటి, ఇజ్రాయెల్ గొప్ప దాన్ని ఏమంటారు గ్రాట్యుటీ ఏంటంటే భారతదేశం మీద ఎప్పుడో ఇజ్రాయెల్ నుంచి ఆ జ్యూస్ ని వాళ్ళ సంతతిని తరిమి కొట్టారో వాళ్ళు హిట్లర్ టైంలో, అప్పుడు పట్టు చేతి పట్టుకొని ఒక్కొక్కరు సముద్ర తీరంలో పడవల్లో ఎక్కడికక్కడ వెళ్ళిపోతే ఏ దేశము వాళ్ళని హక్కును చేర్చుకోలేదు, కానీ ఒక భారతదేశం మాత్రం వాళ్ళని ఆదరించింది. ఇప్పటికీ ఉందండి. ఎంత గొప్ప విషయం అంటే మొన్న హమాస్ ఇజ్రాయెల్ అటాక్ అయినప్పుడు కూడా ఇండియా ఎక్కడికి వెళ్ళినా ఇట్లా యుద్ధం జరుగుతుందంటే ఎవరు వెళ్ళరు కదా, కానీ ఇజ్రాయెల్ లో ప్రతి ఎయిర్పోర్ట్ ఫుల్ బిజీగా ఉందంట. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఇజ్రాయెల్ ఆ దేశం తిరిగి వచ్చాడంట. నాకు గన్న ఇవ్వండి, నేను గన్న ఇవ్వండి, యుద్ధం మీద వెళ్తా అంటే ఇజ్రాయెల్ వాళ్ళకి అంత దేశభక్తి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కూడా ఒక ప్రామిస్ ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా భారతదేశాన్ని సందర్శించాలి. నెక్స్ట్, భారతదేశం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు అడగకపోయినా మనం వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయాలి అని వాళ్ళకి ఒక రాజ్యాంగంలోనూ వాళ్ళ ఒక పంచసూత్రాల్లాగా ఏదో ఒకటి పెట్టుకున్నారంట వాళ్ళు. సో అది ఉండాలి, గ్రాటిట్యూడ్ కూడా ఉండడం ఎంత గొప్ప విషయం చూడండి. అంటే సాయం చేసిన వాడు మర్చిపోకుండా, మనం మర్చిపోయాం అనుకుందాం కానీ వాళ్ళు మర్చిపోలేదు. గ్రాటిట్యూడ్ ఈ రోజుకి ఉందండి. అది గొప్పతనమే కదా. ఎందుకంటే కార్గిల్ సమయంలో కూడా వాళ్ళు ఎలా అటాక్ చేయాలని అంటే అప్పుడు కూడా ఏదో యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చారండి.
మొన్న సర్జికల్ స్ట్రైక్ సంబంధించి కూడా ఆ ప్లానింగ్ అంటే మన Okay. వాళ్ళు కూడా సో అది కూడా వాళ్ళే ఇచ్చారు వాళ్ళ ఇజ్రాయెల్ సపోర్ట్ వాళ్ళు. Okay, మీకేం కావాలి చెప్పండి, మేము రెడీగా ఉంటామని అంటారంట ఇప్పుడు కూడా. అంత ఇది ఉంది ఇజ్రాయెల్ వాళ్ళకి ఇప్పుడు. సో అదే ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి చేసినప్పుడు ఇరాన్ మధ్యలో దూరింది, మేము ఊరుకోం, మేము మీ మీద దాడి చేస్తా ఉంటాం. నువ్వు కాదు కదా, మీ డాష్ వచ్చినా మమ్మల్ని ఏం పేకలేరన్నారు. దెబ్బకు ఇరాన్ నోరు మూసేసింది. వీళ్ళు ఏం చేశారు తెలివిగా, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని సపోర్ట్ పెట్టుకొని యుద్ధం చేశారు. వేస్ట్ ఫెలోస్. అదే ఈ హమాస్ వాళ్ళు. ఇప్పుడు మొన్న కూడా అమాయకులైన ఆయుధాలు లేని వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి కాల్చి పెద్ద పోటుగాడిలాగా నవ్వుతే అది మగతనమా? ఆర్మీతో తగలబడు చేతకాంత అర్థం లేదు. భయస్తులు కాబట్టి దొంగ దెబ్బ తీస్తున్నారు. ఆ రోజు పుల్వామా దాడినప్పుడు కూడా భయంకుతోనే ఇలా తీస్తున్నారు. నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే, కెపాసిటీ ఉంటే ధీటుగా యుద్ధంలో వాళ్ళు తేల్చుకోవాలి. ఒక లెటర్ పంపించండి, పలానా రోజు పలానా దగ్గరకు వస్తాం, దాడి చేయబోతున్నాం, అఫీషియల్ గా అనౌన్స్ చేసి రమ్మని చెప్పాలి. అవును, అది చేత కాదు. మళ్ళీ తిరిగి నవ్వుకొని బట్టలిప్పి వాళ్ళతో పైశాచిక ఆనందాన్ని పొంది, అంటే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అమ్మా. ప్రతి దేశానికి కూడా ఒక గూఢచార వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో అత్యంత పవర్ఫుల్ ఉన్నాయి, జర్మనీ, ఇజ్రాయిల్ ఇలాంటివి ఉన్నాయి. బట్ 4th ప్లేసో 3rd ప్లేసో భారత్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ మధ్యన ఎక్కడో ఒక ఆర్టికల్ చూస్తే ఒక భారతదేశ పౌరుడు ఎప్పుడో వెళ్ళిపోయి పాకిస్తాన్ లో చిన్న చితక వ్యాపారాలు చేసుకొని ఆర్మీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ వ్యవహారాలు ఇవన్నీ మనకి ఇచ్చేవాడంట. మొన్న ఎక్కడో ఒక ఆర్టికల్ చదివి, భారత పౌరుడు పాకిస్తాన్ లోకి వెళ్ళి ఆర్మీలో లేదు, హిందువే, వెళ్ళి అక్కడ పేరు మార్చుకొని మతం తీసుకున్నట్టుగా చేసి అన్ని అంటే అలాంటి వాళ్ళు కూడా దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మన దగ్గర. అదేమంటారు, ప్రాణాలతో త్యాగం చేస్తూ కూడా ఆయన దేశం తీసుకోవచ్చు, రాకపోవచ్చు తిరిగి. అంటే అలాంటివి చాలా. ఇప్పుడు ఆ మధ్యన ఎవరు వర్ధమాన్, ఆయన మీసాలు ఇలా ఉంటాయి, ఆయన దొరికిపోయాడు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు, ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారట. ఎక్కడ నోరు మెదపలేదు ఆయన. మళ్ళీ అటాకులు జరుగుతాయని భయంకి వదిలేరు. వాళ్ళు మేకపోతు గాంభీర్యమే, వాళ్ళ దగ్గర తెలుసు ఒకవేళ ఏదైనా జరిగితే మా మీదకి అటాక్ అయిపోతుంది, ఒకప్పుడు లాంటి ఇండియా కాదు, పోనీలే అని కాంప్రమైజ్ అవ్వడానికి. సో మరి చూసుకుంటే గనక ఇప్పుడు పిఎం గారు అయితే ఆల్ సీఎంస్ కి అయితే ఒక ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. అంటే ఎవరెవరైతే హైదరాబాద్ లో కానివ్వండి, వేరే రాష్ట్రాల్లో కూడా ఎవరెవరైతే ఉన్నారో పాకిస్తాన్ పౌరులని పంపించాలన్నట్టు కూడా ఆదేశాలు. ఇది హోమ్ అఫైర్స్ నుంచి వచ్చింది, సెంట్రల్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చింది. ఈవెన్ అమిత్ షా గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రులతో మాట్లాడారట. ఎక్కడ మిగతా అన్ని దగ్గరలో ఉన్నారు కానీ హైదరాబాద్ లోనే 200 పైచిలకు ఉన్నారు. వాళ్ళు ఇమీడియట్ గా 48 hours ఎంతో టైం ఇచ్చారు. ఆ తర్వాత మీ వీసా చెల్లదంటే సింపుల్ ఐడెంటిఫై చేసి పంపించేయాలన్నట్టు వెళ్ళిపోండి, మర్యాద మీరు మీద వెళ్ళిపోండి, లేదా మీ వీసా క్యాన్సిల్. హాస్పిటలైజ్ కి సంబంధించిన వాళ్ళని మాత్రం ఆపినట్టు తెలుసు, మిగతా వాళ్ళు మాత్రం వెళ్ళాలన్న వాళ్ళకైనా బలమైన రీజన్ చూపించగలిగితే, లేదంటే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు, సీజ్ చేస్తారు, ముందు అరెస్ట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దుమణిగిన తర్వాత వదులుతారు. అవసరం ఇవన్నీ కూడా. సో అట్లాగా మొత్తం మీద ఇలాంటి పరిస్థితులకి ఎక్కడ చెక్ పెట్టాలి, ఎక్కడ చేయాలి అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా, అంటే దొంగ దెబ్బ తీస్తున్నారు. పోనీలే అని ఊరుకుంటుంటే దొంగ దెబ్బ తీస్తున్నారు. దీనికి ఇంకా శాశ్వత పరిష్కారం చేయాలి. ఏదైతే పిఓకే ఉందో అది కానీ మన దాంట్లోకి తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇంకా, ఎందుకంటే మిలిటరీ వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలని ఎక్కువ అక్కడే ఉంటాయి. ఎందుకు, చలి బాగా ఉంటుంది, ఎవడు పోలేడు అక్కడికి, ఎందుకులే అని చెప్పి. అంతే కదా, ఎవరు రాని ప్లేస్ పిఓకే ఖచ్చితంగా తీసుకుంటే కనుక ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని ఒక ఆలోచన. ఎప్పుడో పిఓఈ నరసింహ గారి టైంలో కూడా దీని మీద ఒక తీర్మానం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం గట్టిగా తీర్మానం చేస్తుంది. ఇటువైపు కూడా కాశ్మీర్ లో కొంత భాగం చిన్న చియాన్ ఏరియా సంథింగ్, చైనా వాడు కూడా ఎంటర్ అవుతున్నాడు కదా. సో ఈ రెండింటికి ఇప్పుడు వాడికి చెక్ పెడితే ఈడు భయపడతాడు, లేదంటే ఈడు కూడా మెల్లగా ఎంటర్ అవ్వడానికి చూస్తాడు. ఇప్పుడు ఇంతవరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్నాం, ఇకపై చైనా సిఓకే అనాలి, చైనా ఆక్రమిత కాశ్మీర్ అని కూడా మాట్లాడుకోవాలి. సో సరైన గట్టి దెబ్బ తీసే సరైన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. మేధావులు మనకు తెలిసింది ఇంత కూడా ఉండదు. తెలిసిన తర్వాత ఓహో ఇట్లా చేశారా, మనం ఇంత తెలిసిన దాంట్లోనే మనం ఇంత ఎక్స్పాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఎంత ఇది ఉంటుంది, చాలా ఉంటుంది ఇంటెలిజెన్స్ అనేది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ.